ఈ రోజు నుండి 100 రోజుల పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నామని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రశ్నించుకొని 100 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ అవగాహన కార్యక్రమ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక బాధ్యత అనేది తీసుకోగలిగితే 4 రోజులు పోతే అలవాటు అవుతుంది, కానీ రొటీన్ పద్ధతులు పోతుంది. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్రపంచాన్ని సంరక్షిద్దాం. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్రపంచాన్ని సంరక్షిద్దాం. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. ప్రపంచాన్ని సంరక్షిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. ప్రపంచాన్ని సంరక్షిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. ప్రపంచాన్ని సంరక్షిద్దాం. ప్రకృతిని కాపాడుతాం, పచ్చదనాన్ని కాపాడుతాం. నగరంలో జనమంతా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, గ్లాసులు ప్లేటులు వద్దు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, గ్లాసులు ప్లేటులు వద్దు. పేపర్ ప్లేట్లు గ్లాసులు ఇస్తరాకులే ముద్దు. పట్ట సంచులు, మట్టి పాత్రలు, మార్పు అవపడే విధంగా రైజింగ్ తెలంగాణ అనే దాని మీద నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మరి అత్యధిక నిధులు కేటాయించింది. చరిత్రలో మిగిలిపోయే విధంగా ఏ కాంట్రాక్టర్లకు రూపాయి బకాయి లేకుండా చెల్లించినటువంటి కార్పొరేషన్ ఏదైనా ఉందంటే అది వరంగల్ అని గర్వంగా ఇలా చెప్పుకోగలదు. మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ వరంగల్లో పెట్టినప్పుడు కార్పొరేషన్కు కానీ మరియు జిల్లాకు కానీ కావలసిన నిధులు కేటాయించడం, అందులో మార్పు కోరుకోవటం, మార్పు చూపించుకోవడం, ఇప్పటికే ఎంతో మార్పు చూపించుకోగలిగినాం. మరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ పార్టీలు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క డివిజన్ కూడా కావాల్సిన నిధులు ఎక్కడ పక్షపాతదారిని చూపించకుండా కేటాయించడం జరుగుతున్నది. మరి ఈ మార్పు అనేది ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలి. వరంగల్ కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులు కావాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇప్పుడు ఇస్తున్నాం, చూస్తున్నాం కదా. మన ఏది రాజీవ్ స్వగ్రాహి కాడికి మొదలు పెడితే ఎన్నో ఉన్నాయి. ఇవాళ డిపార్ట్మెంట్లో కూడా రాత్రి తిండి నిద్ర లేకుండా వాటి యొక్క ఎలిజిబిలిటీ కోసం తిరగటంలో స్టాఫ్ అందరూ కూడా నిమగ్నమై ఎన్నో రోజులకి వెళ్ళిన రేషన్ కార్డులు కానివ్వండి, ఇంకేదో కానివ్వండి, కార్పొరేషన్లో అభివృద్ధి కానీ రోడ్లు నిధులు అన్నీ కూడా ఉన్నాయి కదా. ఇందులో ఇవాళ గతంలో